నలజలకర మొక్క నా నలజలకర మొక్క 1 రూపీ కావాలా 2 రూపీస్ కావాలా 1 రూపీ కావాలా 2 రూపీస్ కావాలా. ఈ కూటమి ప్రభుత్వం వీడియోల కింద బ్యాడ్ కామెంట్లు పెడితే 2 రూపాయలు ఎందుకు 5 రూపీస్ పేటిఎం ఉందిగా 2 రూపాయలు ఎందుకు 5 రూపీస్ పేటిఎం ఉందిగా నలజలకర మొక్క ఈయన నమ్ముకుంటే బొగ్గ. నాని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హాస్పిటల్లో నుంచి లైవ్ చూస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా పార్టీలో చేరి క్యాన్సర్ తెచ్చుకున్నందుకు. షర్మిల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేస్తున్నందుకు. మీ కోరిక మేరకు ఇంకో పాట ఊ అంటావా మామ ఊ అంటావా మామ. నేను ఎవరు చెప్పిన ఊ అన్ను హాతి చెప్తే నువ్వు అంట. అయ్యో షర్మిల గారు లైవ్ లో నుంచి వెళ్ళిపోయారు. ఎక్స్పెక్టెడ్. దువ్వాడ గారు లైన్ లోకి వచ్చారండి. ఆయన కోరిక మీద ఒక పాట అవసరం ఉన్న పాప కోసం అనుకుంటా. నేను జనాల్లోకి పాదయాత్రకు వస్తే అందరికి కిస్ 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 నీ పార్టీ అంతా ఫస్ట్. ఈయన కల్తీ మందు దాగి కిడ్నీలు దొబ్బాయి ఈయన కల్తీ మందు దాగి కిడ్నీలు దొబ్బాయి. వాళ్ళ కిడ్నీలు దొబ్బితే కానీ ఈయన మాత్రం కోట్లు దొబ్బాడు. నా నలజలకర మొక్క ఈయన నమ్ముకుంటే బొగ్గ కిస్ 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 ఈయన పార్టీ అంతా ఫస్ట్. సీన్ ఏంటి? దీపావళి ఇష్టం లేకుండా దీపావళి పండుగ చేసుకుంటున్నాను సార్. మందే ఇదంతా. టైటిల్ ఏంటి? ప్యాలెస్ లో పండగ. ఇష్టం లేనప్పుడు పండుగ ఎలా అవుతుందా? అందుకే క్యాప్షన్ దండగా అని పెట్టాం సార్. నైస్ నైస్. బాగా నటిస్తారా? నమ్మితే నాశనం చేస్తాడు సార్, నమ్మించేలా నటిస్తాడు సార్. నేను బాంబులు బయట వేయను. బాంబులు బయట వేయటం అంటే భయం సార్, కానీ మనుషుల మీద వేయటం అయితే ఇష్టం సార్. గ్రేట్ సైకో. యాష్ అమ్మో వీటికి మంట పెట్టడం నాతోనే కాదు. కొంచెం వంగి అంటించాడు సార్. నేను వంగలేనయ్యా. ఆయన వంగితే మనకే ప్రాబ్లం సార్. అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అంత ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు, పర్ఫార్మెన్స్ ఎందుకు చేస్తున్నాడు? ఆ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఈ హెల్త్ ఇష్యూస్. యాక్షన్. ఓ పని చేయనా, ఇలా పెట్టి అలా దూకైనా వెలుగు కోసం వెనకాల క్యాండిల్ పెట్టినా బాగా వెలుగు వస్తుంది. క్యాండిల్స్ వెలిగిస్తాడంటే ఆయన ప్రతిడే సండేలాగా ఫీల్ అవుతాడు సార్. అసలు ఆయన మొత్తం మానవత్వం సార్. ఈ సెలబ్రేషన్ చూసాకంటే పక్కన సండే వీడియో చూసుకోవడం బెటర్. సార్ సార్ షకీలా సినిమా కంటే ఎక్కువ మన శ్యామల స్పీచ్ కి ఫ్యాన్స్ ఉన్నారన్నా. ఆ ఫ్యాన్స్ అందరూ మన ఫ్యాన్ పార్టీలోనే ఉన్నారా? నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు? ఓన్ గా పార్టీ పెట్టేలా ఉందిరా. వచ్చిన మన ఫ్యాన్ పార్టీ కంటే ఓన్ పార్టీ బెటర్. అక్కడ అవకాశాలు రాకుండా చేశారు. ఏంటన్నా అవకాశాలు దూరం చేసామంటుంది? ఇక్కడ రాజకీయ అవకాశాల కోసం దగ్గర అవుదామని అక్కడ అవకాశాలను దూరం చేసుకునిందిరా. అయినా ఆవిడ ఏమైనా మహానటి అయింది పిలిచి అవకాశాలు ఇవ్వడానికి? సినిమాలో మహానటి కాదన్న, స్పీచ్ లో మాత్రం మహానటి. మంచి ఆంటీరా. మనకి యాంటీ అయ్యేటట్టు ఉందన్న. వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏంటన్నా ఈమె మాట్లాడితే మీనింగ్ లేకపోయినా పర్లేదు కానీ ట్రోలింగ్ కి దొరకకూడదన్న. మన పార్టీ కదరా, ట్రోలింగ్ ఈజీగా దొరికేస్తారు. మా ఫ్యాన్ గాలి తగిలితే ఎలా ఉంటుందో కిరణ్ చూసారు. ఏంటన్నా ఈమె కూటమి మన ఫ్యాన్ రేఖలు వేసి పక్కకు పారేస్తే ఫ్యాన్ గాలి అని నీ గాలి తీస్తుందేమన్నా. గాలి అది ఇది మాట్లాడుతా ఉంది. ఐ థింక్ అక్కడ ఎవరో ఏసీ వేసినట్లేదురా. ఏసీ వేసుకోమా, మమ్మల్ని వేసుకోకు. అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే అరే ఒక్కసారి అటు చూడరా, శ్యామల మన పార్టీకి ఎంత ఎలివేషన్ ఇస్తుందో. మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమే లేస్తారు తప్ప. వట వృక్షం అంటే మళ్ళీ చెప్పండి అన్న, ఏం వృక్షం అది? వట్ట వృక్షం. వట్టనా సద్దల పొట్టనా? వట్టనా సద్దల పొట్టనా? ఏదేమైనా శ్యామల నన్ను హైలైట్ చేయడం మర్చిపోయిందిరా. ఏముందన్న, పార్టీ వట వృక్షం అయితే నువ్వు విష వృక్షం. 5 సంవత్సరాలు నీకు ఓటేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు భిక్షం. బాబాయ్ కేసులో లేకుండా చేస్తున్నావు సాక్ష్యం. ఎంతమంది చేయన్నా నీకు రాదు రోషం. ఇంకేమని చెప్పాలన్నా, హైలైట్ చేయాలా? వదిలేరా, అందరిలో హైలైట్ చేస్తూ చెప్పరా అంటే అందరూ అసహించుకునేలా చెప్తావు. అరే వట వృక్షం పార్టీకి విష వృక్షం గారు చూసారా వివేకమైన దృశ్యం? ఏమోనండి, నేను చూడలేదు. మీరు చేసింది మీరు చూసుకుంటే బాగోదు. సీఎం గా లేకపోయినా తుఫాన్ నుంచి జనాల్ని కాపాడిన ఒకే ఒక మగాడు మా జగనన్న. ఎట్టా కాపాడినారా? తీరం దాటకుండా వాయుగుండంలో ఓదార్పు యాత్ర చేసినాడా, లేదా ఓజోన్ పొరపైన జగనన్న తెర అని ఏదైనా పరిచినాడా? తుఫాన్ అంత త్వరగా తీరం దాటి వెళ్లిపోవడానికి కారణం మా జగనన్న. తుఫాన్ తీరం దాటిపోయిన కనీసం ఎన్న ప్యాలెస్ దాటినాడా? తుఫాన్ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, అందుకే రాలేదు. బెంగళూరు నుంచి బై రోడ్ బైపాస్ లో ఆంధ్రాకి రావడానికి ఎంతసేపు పడుతుంది? ఇది చంద్రబాబు సృష్టించిన విపత్తు. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా బాబు గారి కంటగడుతున్నారే. ఈ విపత్తు విఘాతాన్ని ముందుగానే అంచనా వేసి ఆర్టీజీఎస్ లో బస చేసి మంత్రి ఎమ్మెల్యే దగ్గర కానుంచి సామాన్య కార్యకర్త దాకా అందరినీ అనుసంధానం చేసి లోతట్టు వాసులకు పునరావాసం కల్పించేసి టీ, టిఫిన్, నీళ్లు, మందులు అన్ని ఏర్పాటు చేసి ఒక్క ప్రాణం కూడా పోకుండా తన కుటుంబాన్ని తండ్రి కాపు కాసినట్టు కాపు కాసారా చంద్రబాబు. నాయకుడు అంటే బెంగళూరులో కూర్చొని సాకులు చెప్పేవాడు కాదు, సాయం చేసేవాడు. ప్రెస్ మీట్ లో కూర్చొని నీతులు చెప్పేవాడు కాదు, న్యాయం చేసేవాడు.
అలా సచివాలయం దాకా వెళ్ళి పింఛన్ చేసి వస్తా. రే ఇంకా ఎన్ని రోజులు రా ఈ వాలంటరీ ఉద్యోగాలు, 5,000 జీతాలు. నువ్వు తెచ్చే డబ్బులు కనీసం ఇంట్లో సరుకులకైనా సరిపోతున్నాయా? వేరొక ఉద్యోగం ఏదైనా చూసుకోవచ్చు కదా. నాకు తెలీదా పెద్ద జాబ్ చేసుకోవాలని. అయినా ఈ ప్రభుత్వంలో ఏం జాబులు ఇస్తున్నారని. సరే వెళ్ళే చూస్తా. రే సాయంత్రం వస్తా వస్తా నాన్నకి టాబ్లెట్లు తీసుకురా. కదా ఇదిగో ఇక్కడ సంతకం పెట్టి పింఛన్ తీసుకో. లెక్కెట్టుకో తాతయ్య. సరే బాబు. సాయంత్రం వస్తా వస్తా నాన్నకి టాబ్లెట్లు తీసుకురా. తాతయ్య ఏంటి బాబు? ఇంటికి తీసుకొచ్చి మరి పింఛన్ ఇస్తున్నా కదా, ఒక 50 రూపాయలు ఏమైనా ఉంటే ఇస్తారా? దానిదే ఉంది, తీసుకో. నేను నమ్మి ఓటేసిన ప్రభుత్వం నన్ను అడుక్కునే వాడిని చేసిందా లేదా నాకు మంచి భవిష్యత్తుని ఇస్తుందా? థ్యాంక్స్ తాత. రే రాకి, ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్ ఉద్యోగాలను తీసేసిందిరా. వాలంటీర్ ఉద్యోగం తీసేసిందా? అదైనా తీసేస్తారా? 10,000 ఇస్తారన్నారుగా. నాకు వేరే జాబ్ కూడా లేదు కదా. బాధపడకురా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందిరా. ఎగ్జామ్ రాద్దాంరా, జాబులు వస్తే మన జీవితాలు మారుతాయిరా. చెల్లి నాకు డిఎస్సీ జాబ్ వచ్చింది. అవునా అన్నయ్య? అంటే ఈ రోజు నుంచి నువ్వు పిల్లలకు పాఠాలు చెప్తావా? నేను నమ్మి ఓటేసిన ఈ ప్రభుత్వం నిజంగానే నాకు మంచి భవిష్యత్తు ఇచ్చింది. నా సిగ్గు నా లజ్జ. మీకు ఈ విషయం తెలుసా? జగనన్న సిగ్గు లజ్జ లేదన్నాడా? అంత మాట అన్నాడా? ఆంధ్రాకి ఒక కంపెనీ కూడా తేకపోయినా సపోర్ట్ చేసాం, ఆ మాత్రం దానికి సిగ్గు లజ్జ లేదంటాడా? నా సిగ్గు నా లజ్జ. రాజధాని లేకపోయినా, పోలవరం లేకపోయినా అన్ని మన జగనన్నే అనుకున్నాం. అయినంత మాత్రాన సిగ్గు లజ్జ లేదా మాకు? నా సిగ్గు నా లజ్జ ఏమీ లేదు. కల్తీ మధ్యలో 3,500 కోట్లు కొట్టేసినా సపోర్ట్ చేసాం, అంత మాత్రాన సిగ్గు లజ్జ లేదంటాడా? నా సిగ్గు నా లజ్జ ఏమీ లేదు. చేపలు, రొయ్యలు, అప్పడాలు, బొబ్బట్లు, పచ్చళ్ళు ఇవన్నీ అమ్ముకోవడానికి సపోర్ట్ చేసాం, అందుకని మాకు సిగ్గు లజ్జ లేదంటాడా? దందాలు, స్కామ్లు, మైనింగ్లు, మర్డర్లు, రేపులు, అవినీతికి అన్నిటికీ సపోర్ట్ చేశాం, అయితే మాకు సిగ్గు లజ్జ లేదంటాడా? నా సిగ్గు నా లజ్జ ఏమీ లేదు. తిరుపతి లడ్డు కల్తీ చేసినా సపోర్ట్ చేసాం, మాకు సిగ్గు లజ్జ లేదంటాడా? ఆపండి, అన్నది మన పేటీఎం వాళ్ళని కాదురా, ఆ టీడీపీ వాళ్ళని అన్నాడురా. వాళ్ళకైతే నిజంగానే లేదు, మాకన్నా వాళ్ళకైతే నిజంగా లేదు.